వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేయించింది భార్య. ప్రియుడి సహకారంతో భర్తను ఈ లోకంలో లేకుండా చేసింది. మెదక్ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్లో జరిగిన దారుణ హత్య ఆలస్యంగా వెలుగు చూసింది. పన్నెండేళ్ల క్రితం స్వామితో మౌనికకు పెళ్లైంది. ఆ జంటకి 2 పిల్లలు పుట్టారు. అయితే తనకంటే తక్కువ వయసున్న 23 ఏళ్ల సంపత్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది మౌనిక. ఈ విషయం భర్తకు తెలిసింది. అతను పంచాయతీ పెడతానని హెచ్చరించడంతో మౌనిక భయపడింది. దీంతో ఎలాగైనా భర్తను చంపాలని ప్లాన్ చేసింది. గత నెల 22న మద్యం తాగి ఇంటికి వచ్చి స్వామి నిద్రపోతున్న సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలిసి స్వామి గొంతు నిలిమి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లి నేరేళ్లకుంటలో పడేశారు. మద్యం మత్తులో తన భర్త స్వామి చెరువులో పడి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది మౌనిక. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం కలగడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో నిజం ఒప్పుకుంది నిందితురాలు. మౌనికతో పాటు ఆమె ప్రియుడు సంపత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించింది మరో భార్య. ప్రియుడి సహకారంతో భర్తని లోకంలో లేకుండా చేసింది. మెదక్ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్లో జరిగిన హత్య ఆలస్యంగా వెలుగు చూసింది. 12 ఏళ్ల క్రితం పెళ్లైంది స్వామితో మౌనికకు. ఆ జంటకి 2 పిల్లలు పుట్టారు. తనకంటే తక్కువ వయసున్న 25 ఏళ్ల సంపత్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది మౌనిక. ఈ విషయం భర్తకు తెలిసింది. పంచాయతీ పెడతానన్నాడు. దీంతో ఎలాగైనా భర్తను చంపాలని ప్లాన్ చేసింది. ఈ నెల 22న మద్యం తాగి ఇంటికి వచ్చిన స్వామి నిద్రపోతున్న సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లి నేరేళ్లకుంటలో పడేశారు. మద్యం మత్తులో తన భర్త స్వామి చెరువులో పడి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది మౌనిక. ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నిస్తే నిజం ఒప్పుకుంది. మౌనికను ఆమె ప్రియుడిని సంపత్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్. మెదక్ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్లో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన గత నెల 22న జరగగా మొదటగా కూడా తన భర్త మామూలు మరణంగా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసుల విచారణలో విషయం బయటపడడం మాత్రం ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని చెప్పి ఈ హత్య భర్తనైతే మౌనిక అనే మహిళ హత్య చేసింది. తిమ్మాపూర్ గ్రామానికి చెందినటువంటి స్వామికి అలాగే మౌనికకు 12 ఏళ్ల క్రితం ఇద్దరికి పెళ్ళైంది. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని రోజుల నుంచి తనకంటే తక్కువ వయసు ఉన్నటువంటి సంపత్ అనే 23 ఏళ్ల యువకుడితో మౌనిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భర్తకు విషయం తెలియగా పలుమార్లు కూడా ఆమెను వారించే ప్రయత్నం చేశాడు, హెచ్చరించాడు. ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి హితవు పలికినా కూడా ఆమె మానుకోకుండా అతనితో వివాహేతర సంబంధం కంటిన్యూ చేసింది. దీంతో పలుమార్లు హెచ్చరించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తమ కుటుంబ సభ్యులను మౌనిక కుటుంబ సభ్యులతో పాటు పెద్ద మనుషులను పిలిచి పంచాయతీ పెడతానని చెప్పి భర్త చెప్పడంతో మాత్రం ఆమె ఆగ్రహించింది. ఎలాగైనా తన వివాహేతర సంబంధానికి తన భర్త అడ్డు లేకుండా తొలగించుకోవాలని ప్రయత్నం చేసింది. దీంతో తన భర్త స్వామికి కొద్దిగా మద్యం దాగి అలవాటు ఉంది. అయితే ఓ రోజు రాత్రి గత నెల డిసెంబర్ 22న మద్యం దాగి ఇంటికి వచ్చి పడుకున్నాడు. దీంతో ఇదే అదనుగా భావించినటువంటి మౌనిక తన ప్రియుడికి ఫోన్ చేసి పిలిచింది. తను మద్యం దాగి పడుకున్నాడు, మనం చంపేసే సమయం ఇదే కరెక్ట్ అని చెప్పడంతో వెంటనే తన ప్రియుడు సంపత్ కూడా ఇంటికి చేరుకున్నాడు. తను పడుకున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా మెత్తతో తన ముఖంపై ఊపిరాడకుండా మెత్తను పట్టుకోవడంతో అలాగే గొంతు నిలవడంతో మాత్రం స్వామి అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయిన తర్వాత 2 పిల్లలు పడుకున్న తర్వాత ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై తన ప్రియుడు తెచ్చుకున్నటువంటి బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ పైన వెంటనే అక్కడి నుంచి తన భర్తను తీసుకెళ్లి పక్కనే ఉన్నటువంటి నేరెళ్లకుంట అనే చెరువులో ఆ శవాన్ని పడివేసి ఆ తర్వాత మొబైల్ ఫోన్ కూడా అక్కడే పడివేసి ఆ కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత దాన్ని విప్పేసి సాధారణ మరణంగా అంటే మద్యం తాగి ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయినట్టు చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసింది. దీంతో ఒక్కసారిగా కూడా ఇది సాధారణ మరణమని అందరూ అనుకున్నారు. కానీ పోలీసుల విచారణలో ఇటు భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా మాత్రం ఈ విషయం అయితే బయటపడింది. చక్రి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.